ఫోకస్ నాలెడ్జ్ హబ్కి స్వాగతం సుస్వాగతం. ఇది మా తొలి ప్రయత్నం, మా తొలి వీడియో. మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం. డిఎస్సిలో భాగంగా మనము సోషల్కి సంబంధించి 6వ తరగతి మొదటి పాఠం అయినటువంటి సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు అనే పాఠ్యాంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. మనము చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ముందుగా చరిత్ర అంటే ఏమిటి? చరిత్రను ఆంగ్లంలో హిస్టరీ అని పిలుస్తారని మనందరికీ తెలుసు. ఈ హిస్టరీ అనే ఆంగ్ల పదము హిస్టారియా అనే గ్రీకు పదం నుండి రావడం జరిగింది. హిస్టారియా అంటే ఏమిటి? హిస్టారియా అంటే పరిశీలన లేదా పరిశోధన అని కూడా చెప్పవచ్చు, అలాగే అన్వేషణ. హిస్టారియా అంటే పరిశీలన అనొచ్చు, పరిశోధన అనొచ్చు, అన్వేషణ అని కూడా అనొచ్చు. అయితే మనకు చరిత్ర అంటే ఏమిటి? చరిత్ర అంటే ఏమిటి చెప్పాలంటే పలు రకాల నిర్వచనాలన్నీ కూడా మనకు తెలుసు. వాటిలో మనము ఈ హిస్టారియా నుంచి ఒక నిర్వచనం తీసుకున్నట్లయితే, ఏదైనా సరే ఒక విషయాన్ని లేదా అంశాన్ని గురించి పరిశీలించి పరిశోధించి అన్వేషించడాన్నే చరిత్ర అంటారు. కాబట్టి మనము ఈ విధంగా ఒక నిర్వచనాన్ని తీసుకోవచ్చు. అయితే మనం ఏదైనా సరే ఒక అంశం గురించి చెప్పాలంటే మనకు ఆధారాలు అనేటువంటివి తప్పనిసరి. అలాగే చరిత్ర గురించి చెప్పడానికి కూడా మనకు ఆధారాలు కావాలి. అయితే ఎటువంటి ఆధారాలు అంటే 2 రకాల ఆధారాలు కావాలన్నమాట. ఒకటి పురావస్తు ఆధారాలు, 2 లిఖితపూర్వక ఆధారాలు లేదా వాజ్మయ ఆధారాలు. వీటిని ఇంగ్లీష్లో ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ అండ్ రిటన్ ప్రూఫ్స్ అని చెప్పవచ్చు అనమాట. పురావస్తు ఆధారాలు అంటే ఏమిటి? పురావస్తు ఆధారాలు అంటే ఏమిటంటే, ఏదైనా సరే ఒక జంతువు కానీ పక్షి కానీ మనిషి కానీ ఏదైనా సరే వాటి కళేబరాల నుంచి అయితేనేమి, వాటి శిథిలాల నుంచి అయితేనేమి, శిలాజాల నుంచి అయితేనేమి మనకు లభించిన ఆధారాలే పురావస్తు ఆధారాలు. అదేవిధంగా లిఖితపూర్వక ఆధారాలు అంటే ఏమిటి? లిఖితపూర్వక ఆధారాలు అంటే రాసి పొందుపరిచినటువంటి అంశాలే లేదా ఆధారాలే లిఖితపూర్వక ఆధారాలు. పురావస్తు ఆధారాలు చూసినట్లయితే ఒక రాయి తీసుకోవచ్చు, మన అస్థిపంజరాలు తీసుకోవచ్చు, ఎముక తీసుకోవచ్చు, వెంట్రుక తీసుకోవచ్చు, ఏదైనా సరే ఈ పురావస్తు ఆధారాలకే వస్తాయి. అదేవిధంగా లిఖితపూర్వక ఆధారాలు చూసినట్లయితే మనకు ఉన్నటువంటి కొన్ని గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, రామాయణం, మహాభారతం లాంటివన్నీ కూడా లిఖిత పూర్వక ఆధారాల కిందికి వస్తాయి. ఈ విధంగా మనకి ఏదైనా సరే అంశం గురించి చెప్పాలంటే ఆధారాలు తప్పనిసరి. అవి పురావస్తు మరియు లిఖిత పూర్వకంగా ఉంటాయన్నమాట. ఇది చరిత్ర గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ లాంటిది, పరిచయం లాంటిది. అయితే ఇప్పుడు మనం పాఠ్యాంశం లేకపోయినట్లయితే సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు అనేటువంటి అంశాన్ని చూసినట్లయితే, ఈనాడు ఉన్నటువంటి మానవుడు దాదాపు జంతు లక్షణాలు కలిగి ఒక జంతువులాగా బతికి ఈనాటి ఉచ్చస్థితికి రావడం అనేటువంటిది చిన్న విషయం కాదు. అదేదో మనకు ఒక రోజులోనో ఒక రాత్రిలోనో సంభవించినటువంటి విషయం అయితే కాదనమాట. ఎన్నో వేల సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఒక మనుగడే, జీవిత ప్రయాణమే ఈనాడు మనం చేరుకున్న స్థితికి నిదర్శనం. అలా ఈ యొక్క మానవుడు అంటే ఎన్నో ఏండ్ల కింద ఉన్నటువంటి ఆది మానవులు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించినటువంటి మానవులనే ఆది మానవులు అంటారు. ఈ ఆది మానవుడు గడిపినటువంటి ఒక జీవితం ఏదైతే ఉందో అది పూర్తిగా ఎటువంటి జీవితం అంటే ఒక జంతువు లాంటి లక్షణాలు కలిగిన జీవితం గడిపాడనమాట. అంటే ఈ ప్రపంచ మానవ చరిత్ర గురించి చూసినట్లయితే మనము 3 విధాలుగా విభజించవచ్చు. అవి ఒకటి చారిత్రక పూర్వయుగం,
అలాగే సంధికాలపు చరిత్ర, అలాగే చారిత్రక యుగం. మీకు డిఎస్సికి సంబంధించి పూర్తిగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా వింటే మీకు అన్నీ కూడా కవర్ అయిపోతాయి. చారిత్రక పూర్వయుగం అంటే ఏమిటి? చారిత్రక పూర్వయుగం అంటే ఈ యొక్క చారిత్రక పూర్వయుగం తెలుసుకోవడానికి మనకి ఎటువంటి లిఖిత ఆధారాలు కూడా లేవు. ఈ లిఖిత ఆధారాలు లేకపోగా ఎటువంటి ఆధారాలు అంటే పురావస్తు ఆధారాలు ఉన్నాయి. ఎలా అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి మానవుడు ఎలా ఉండేవాడు, ఏ జీవితం గడిపేవాడు, ఏం తినేవాడు, ఎక్కడ నివసించేవాడు, ఇలాంటివన్నీ కూడా మనకు చారిత్రక పూర్వయుగంలో గలవు. అదేవిధంగా సంధికాలపు చరిత్ర చూసినట్లయితే ఈ సంధికాలపు చరిత్రకు లిఖిత ఆధారాలు ఉన్నాయి. అయితే ఎటువంటివి అంటే చదవడానికి వీలు కానటువంటి ఆధారాలు కలవు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే సింధులోయ నాగరికతకు సంబంధించి ఉన్నటువంటి బొమ్మల లిపి లాంటిదైతేనేమి, ఇలాంటివన్నీ కూడా ఈ సంధికాలపు చరిత్రకే చెందినటువంటివి. తర్వాత మళ్ళీ మనము నాగరికతలో అనే పాఠ్యాంశంలో ఈ సింధులోయ నాగరికత గురించి చూద్దాము. ఇది సంధికాలపు చరిత్ర అయితే చారిత్రక యుగం. దీని గురించి తెలుసుకోవడానికి మనకు పురావస్తు ఆధారాలు ఉన్నాయి, అలాగే లిఖిత పూర్వక ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ రెండు కూడా మనకు ఉన్నాయి. ఈ పురావస్తు ఆధారాలు, లిఖిత పూర్వక ఆధారాలు రెండు కూడా చారిత్రక యుగానికి సంబంధించి ఉన్నాయి. చారిత్రక యుగం గురించి చెప్పాలంటే చారిత్రక యుగాన్ని మళ్ళీ మనము 3 అంశాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రాచీన యుగము, మధ్య యుగము, అలాగే నవీన యుగము. అయితే మానవుడు ఉపయోగించిన లోహాన్ని బట్టి అయితేనేమి, లేదా ఏదైనా సరే ఒక ఆయుధాన్ని బట్టి అయితేనేమి, తిరిగి మనము ఈ చారిత్రక యుగాన్ని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా వినాలి, కన్ఫ్యూజ్ కాకూడదు అన్నమాట. ఈ చారిత్రక యుగాన్ని 3 రకాలుగా చెప్పవచ్చు: ప్రాచీన యుగం, మధ్యయుగం, నవీన యుగం. అయితే మానవుడు ఉపయోగించిన లోహాన్ని బట్టి మనము 3 రకాలుగా విభజించవచ్చు. ఏంటివంటే అవి శిలాయుగం, ఆ తర్వాత లోహయుగం, చివరగా ఇనుపయుగం. శిలాయుగాన్ని చూసినట్లయితే శిల అంటే మానవుడు మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి ఆయుధం ఏది అంటే శిల లేదా రాయి. ఈ యొక్క రాయిని మానవుడు తొలిసారిగా ఉపయోగించడం జరిగింది, కాబట్టి దీన్నే శిలాయుగం అని చెప్పచ్చు. అదేవిధంగా లోహయుగం, మానవుడు తొలిసారిగా ఉపయోగించినటువంటి లోహం ఏది? రాగి లేదా కాపర్, దీన్ని లోహయుగం అని పిలుస్తారు. ఇంకా ఏం లోహాలు ఉపయోగించాడంటే రాగితో పాటు వెండి ఉపయోగించాడు, బంగారం ఉపయోగించాడు, తగరం ఉపయోగించాడు. ఇలాంటి లోహాలన్నీ కూడా ఉపయోగించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏకైక లోహాలు. వీటితో పాటు కొన్ని మిశ్రమ లోహాలు కూడా ఉపయోగించాడు. మిశ్రమ లోహాలు అంటే 2 లోహాలను కలిపి తయారు చేసినటువంటి మరొక లోహమే మిశ్రమ లోహం. అదేంటంటే రాగి మరియు తగరం, ఈ రెండింటిని ఉపయోగించి, కాపర్ మరియు టిన్, ఈ రెండింటిని ఉపయోగించి ఏమి తయారు చేశాడంటే కాంస్యం. వెరీ ఇంపార్టెంట్. కాంస్యం లేదా కంచు, దీన్ని ఇంగ్లీష్లో బ్రాంజ్ అని పిలుస్తారు. ఇలాంటి మిశ్రమ లోహాన్ని కూడా ఈ యొక్క మానవుడు తయారు చేయడం జరిగింది. ఎక్కడంటే లోహయుగంలో. ఇనుపయుగం తర్వాత ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఇతను ఇనుమును కూడా కనుగొనడం జరిగింది. ఎక్కడంటే మధ్య ఆసియాకి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోని ఖాందారా అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క మానవుడు, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్యుల కాలంలో క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో ఈ యొక్క ఇనుమును కనుగొనడం జరిగింది.
దీన్ని ఇనుప యుగం అని పిలవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. చారిత్రక యుగాన్ని సాధారణంగా 3 రకాలుగా విభజించవచ్చు: ప్రాచీన యుగం, మధ్య యుగం, నవీన యుగం. అదేవిధంగా మానవుడు ఉపయోగించినటువంటి ఏదైనా సరే ఒక ఆయుధాన్ని బట్టి, ఒక వస్తువుని బట్టి తిరిగి చారిత్రక యుగాన్ని 3 రకాలుగా విభజించవచ్చు. అవి శిలాయుగం, ఎందుకంటే మానవుడు తొలిసారిగా ఉపయోగించినటువంటి ఆయుధం ఏదంటే రాయి, దీన్ని శిలాయుగం అని పిలుస్తాము. తర్వాత కాలంలో మానవుడు లోహాలను కూడా కనుగొనడం జరిగింది. మొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహం రాగి లేదా కాపర్, కాబట్టి దీన్ని లోహయుగం అని పిలుస్తారు. లోహయుగంలో రాగితో పాటు వెండి, బంగారం, తగరాన్ని కూడా ఉపయోగించాడు. ఈ యొక్క ఏకైక లోహాలతో పాటు మానవుడు మిశ్రమ లోహం కూడా తయారు చేశాడు. రాగి మరియు తగరంని కలిపి కాంస్యం లేదా కంచు అనేటువంటి మిశ్రమ లోహాన్ని కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇనుప యుగం, మానవుడు ఈ యొక్క ఆనాటి ఆది మానవుడు మధ్య ఆసియా ప్రాంతంలోని ఆఫ్ఘనిస్తాన్ లో ఆర్యుల కాలంలో క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరంలో ఇనుమును కూడా కనుగొనడం జరిగింది. దీన్నే ఇనుప యుగం అని పిలుస్తారు. ఈ విధంగా చారిత్రక యుగాన్ని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత మనము ఈ యొక్క శిలాయుగం ఏదైతే ఉందో దాని గురించి పూర్తిగా కూలంకుషంగా చర్చిద్దాం. శిలాయుగం, ఈ యొక్క ఆది మానవుడు రాతి నాణ్యతను బట్టి, ఈ రాయి నాణ్యతను బట్టి శిలాయుగాన్ని తిరిగి మనము 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పాతరాతి యుగం లేదా ప్రాచీన శిలాయుగం అని కూడా దీన్నే పిలవచ్చు. ఇంగ్లీష్లో కావాలంటే పాలియోలిథిక్ ఏజ్. అలాగే మధ్యరాతి యుగం లేదా మధ్యశిలాయుగం, దీన్నే మెసోలిథిక్ ఏజ్. మూడవది నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం, దీన్నే నియోలిథిక్ ఏజ్ అని పిలవచ్చు. ఏంటి పాలియోలిథిక్ ఏజ్ అంటే, పాలియోలిథిక్ అనేటువంటిది గ్రీకు భాషలో పాలియో అంటే పాత, లిథిక్ అంటే రాయి, ఏజ్ అంటే యుగము లేదా కాలము, కాబట్టి పాత రాతి యుగం. మెసోలిథిక్ ఏజ్ అంటే మధ్య రాతి యుగం, నియోలిథిక్ ఏజ్ అంటే నవీన లేదా కొత్త రాతి యుగం. ఈ విధంగా మానవుడు ఉపయోగించినటువంటి రాయి యొక్క నాణ్యతను బట్టి మనం ఈ విధంగా 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మళ్ళీ మనము చూద్దాం. ఒకటి పాతరాతి యుగం లేదా ప్రాచీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగం, దీన్నే పాలియోలిథిక్ ఏజ్ అని చెప్పవచ్చు. ప్రాచీన శిలాయుగం ఎప్పటి నుంచి అంటే క్రీస్తు పూర్వం 2.6 లక్షల సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క ప్రాచీన శిలాయుగం అనేటువంటిది ఉండేదన్నమాట. ఈ కాలపు మానవుడు ఎలా ఉండేవాడు? ముందుగా మనము ఈ యొక్క ప్రాచీన శిలాయుగపు నాటి వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే ఆనాటి ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండేదన్నమాట. ఇప్పుడు నీరు ద్రవీభవించడానికి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ సరిపోతుంది, అంటే గడ్డ కట్టడానికి. నీరు గడ్డ కట్టడానికి 0 డిగ్రీ అయితే -10 డిగ్రీలు అంటే మనం గాలిలో వేసిన నీరు తిరిగి భూమిపై చేరడానికే అది గడ్డ రూపంలోనూ మంచు రూపంలో పడిపోతున్నమాట. అంత కట్టిక చలిలో ఈ మానవుడు బ్రతకడం అనేది జరిగింది. అంటే ఆనాటి మానవుడు ఒక దేశ దిమ్మరి లాంటి వాడు, అంటే ఎటువంటి నాగరికత లేకుండా, ఎటువంటి విచక్షణ లేకుండా కేవలం తినడమే తన యొక్క లక్ష్యం, కేవలం బ్రతకడానికి తినడానికి ఆహారాన్ని వెతుక్కోవడమే తన యొక్క ప్రధాన లక్ష్యం. అంటే ఈ యొక్క మానవుని యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏది అంటే ఆహార సేకరణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాతరాతి యుగపు ఆది మానవుడి యొక్క అతి ముఖ్యమైనటువంటి వృత్తి ఏదంటే ఆహార సేకరణ మరియు వేట.
ఇదే ఇతని యొక్క ప్రధాన లక్ష్యం. అంటే కేవలం బ్రతకాలంటే ఏదో ఒకటి తినాలంటే ఏదో దాన్ని చంపాలి. అంటే కనపడిన ప్రతి ఒక్క జంతువును కూడా చంపడమే తన యొక్క ప్రధాన లక్ష్యము. ఏదైనా సరే తన కనపడితే అది జంతువు అయితే చాలు చంపేయడం, తినడం, పచ్చి మాంసమే తినేయడం అనమాట. అలా ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడికి వెతుక్కుంటూ పోయేవాడు, ఎక్కడైతే నీరు లభ్యమవుతాయో అక్కడికి వెతుక్కుంటూ పోయేవాడు. అంటే ఎటువంటి జీవనాన్ని గడిపాడంటే అతను సంచార జీవనాన్ని గడిపాడు. అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెతుక్కుంటూ పోవడమే సంచార జీవనము. ఇటువంటి జీవనాన్ని ఇతను గడిపాడు. ఇంకా అతను ఎక్కడ నివసించాడంటే కొండ గుహల్లో నివసించాడు, రాతి గుహల్లో నివసించాడు, అలాగే బొరియల్లో, చెట్టు తొర్రల్లో, ఈ విధంగా అంతలెక్కల కూడా ఇతను నివసించడం జరిగింది. అయితే అతి ప్రధానంగా కొండ గుహల్లో చాలా ఎక్కువగా నివసించేవాడు. దేనికోసం అంటే అతను ప్రధానంగా నిత్యం రోజంతా అతను వేటాడి అలసిపోయిన తర్వాత సేద తీరడానికి ఎక్కడో చోట అతను రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి తన యొక్క సేద తీరడానికి ఈ యొక్క కొండ గుహల్లో ఎక్కువగా నివసించేవాడు. అదే విధంగా తనను తాను రక్షించుకోవడానికి క్రూర మృగాల నుండి, తానే జంతువులను చంపడం కాదు, జంతువులు కూడా ఒక హత్యను చంపేస్తాయి. సో ఆ విధంగా క్రూర మృగాల నుండి తనను తాను రక్షించుకోవడానికి కూడా ఈ కొండ గుహల్లో నివసించేవాడు. అదేవిధంగా ఎండ నుంచి, వాన నుంచి తనను తాను రక్షించుకోవడానికి కూడా ఈ కొండ గుహల్లో నివసించేవాడు. తన యొక్క శరీరాన్ని కప్పుకోవడానికి ఎటువంటి విధంగా తాను బ్రతికాడంటే చెట్ల యొక్క కొమ్మలు, ఆకులు మరియు చెట్టు తొర్రలు కాదు బెరడులు, ఇవన్నీ కూడా తన యొక్క శరీరాన్ని కప్పుకొని తన యొక్క శరీరాన్ని రక్షించుకునేవాడు అనమాట. ఇటువంటి జీవనాన్ని ఇతను గడిపాడు. అదేవిధంగా తాను ఏం తిన్నాడంటే ఆనాటి కాలంలో లభ్యమైనటువంటి పచ్చి మాంసమే కాదు, తనకు దొరికినటువంటి గింజ, కాయ, తర్వాత కాయధాన్యాలు, ఇటువంటివన్నీ కూడా అడవుల్లో లభించినటువంటి వేరు, మూలికలు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఉన్నా అవన్నీ కూడా తిని బ్రతికేవాడు అనమాట. ఈ విధంగా ఇతను బ్రతకడం జరిగింది. అయితే తాను ఉపయోగించినటువంటి మొట్టమొదట ఆయుధం ఏదంటే రాయి. పెద్ద బండరాళ్లను తాను జంతువులను చంపడానికి ఉపయోగించాడనమాట. తర్వాత జంతువులను చంపడమే కాదు, ఆ చంపిన తర్వాత ఆ జంతువు యొక్క మాంసాన్ని చీల్చడానికి, ఆ చర్మాన్ని ఒలిచినటువంటి చర్మాన్ని శుభ్రపరచడానికి, ఇటువంటి అన్ని కూడా ఇతను రాయి సహాయంతోనే చేసేవాడు అనమాట. ఈ విధంగా ఇతను ఈ రాయి సహాయంతో తనకు కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా చేసుకునేవాడు. అదే విధంగా తాను చంపినటువంటి జంతువు నుంచి మళ్ళీ ఎముకలు కూడా తీసుకొని ఆయుధాలుగా మార్చుకొని వేరే జంతువులను చంపడానికి కూడా తాను ఈ జంతువు యొక్క ఎముకలను ఉపయోగించడం జరిగింది. ఇటువంటి విధంగా ఈ కాలపు ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు ఒక నాగరికత లేని జీవనాన్ని గడిపాడు. ఎటువంటి జీవితం అంటే మనం ఈనాడు ఊహించుకోవడానికి కూడా సాధ్యం కానటువంటి జీవనాన్ని ఆనాడు ఈ యొక్క మానవుడు గడపడం జరిగింది. ఇది ప్రాచీన శిలాయుగపు నాటి మానవుని యొక్క చరిత్ర. అయితే దీనికి కావలసినటువంటి ఆధారాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి ఎక్కడ లభించాయి అంటే భారత ఉపఖండంలోనే ఎక్కడా కూడా లభించని విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని బెలూన్ గుహలు అతి ముఖ్యమైనవి. ఈ ప్రాచీన శిలాయుగపు నాటి ఆధారాలు లభించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో బెలూన్ గుహలు అతి ముఖ్యమైనవి. ఇక్కడ ఏం లభించాయంటే వీటితో పాటు బెలూన్ గుహలతో పాటు బేతంచెర్ల, బనగానపల్లి కూడా చాలా ముఖ్యమైనవి. ఈ మూడింటితో పాటు ముచ్చట్ల, చింతమాను, గవిగుహ, ఈ 4 కూడా చాలా ముఖ్యమైనవి. ఈ మొదటి మూడింట్లో బెలూన్ గుహలు, బేతంచెర్ల, బనగానపల్లి, వీటిలో ఏం లభించాయంటే మానవుడు ఆనాడు ఉపయోగించినటువంటి రాతి పనిముట్లు, వీటితో పాటు ఎముకలతో తయారు చేసిన ఆయుధాలు లభిస్తే, ముచ్చట్ల, చింతమాను, గవిగుహలో కేవలం వెరీ ఇంపార్టెంట్, కేవలం ఎముకలతో తయారు చేసిన పనిముట్లు లేదా పరికరాలు ముచ్చట్ల, చింతమాను, గవిగుహలో లభించాయి. ఈ 4 కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. అయితే బెలూన్ గుహలు, బేతంచెర్ల, బనగానపల్లిలో రాతి పనిముట్లు మరియు ఎముకలతో తయారు చేసిన పనిముట్లు లభ్యమైతే
ముచ్చట్ల చింతమాను గవి గుహలో కేవలం ఎముకలతో తయారు చేసిన పనిముట్లు మాత్రమే లభించడం జరిగింది. ఈ విధంగా ప్రాచీన శిలాయుగం గురించి మనము తెలుసుకున్నాం. తర్వాత ఈ ప్రాచీన శిలాయుగపు నాటి మానవుడు ఆనాడు తన జీవనం ఏ విధంగా ఉందో ఇటువంటి విధంగానే దీన్ని పోలిన విధంగానే ఇప్పటికీ కూడా కొంతమంది చెంచులు మరియు యానాదులు లాంటి వారు ఎక్కడ ఉన్నారంటే కర్నూలు మరియు మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈనాటికి కూడా అటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అంటే ఆదిమవాసుల్లాగా అడవుల్లోనే నివసిస్తూ అడవుల్లో లభ్యమైనటువంటి వస్తువుల్ని తన యొక్క జీవనాధారంగా మార్చుకొని ఇప్పటికి కూడా ఈనాటి కూడా చెంచులు యానాదులు లాంటి వారు ఇప్పటికి కూడా అలాగే తన యొక్క జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఇవి ప్రాచీన శిలాయుగపు నాటి చరిత్ర. తర్వాత రెండవది మధ్యశిలాయుగం. మీకు అందరికీ కూడా అర్థమవుతోంది అని అనుకుంటున్నాను. మధ్యశిలాయుగం దీన్నే మెసోలిథిక్ ఏజ్ అని కూడా చెప్పవచ్చు. ఇది క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 8,000 సంవత్సరాల వరకు కూడా ఉండేది. మధ్యశిలాయుగం దీని గురించి చూసినట్లయితే ఈ మధ్యశిలాయుగంలో అతి ప్రధానంగా వాతావరణ పరిస్థితులు అంటే ఉష్ణోగ్రతలో అనూహ్యమైన మార్పులు సంభవించడం జరిగింది. అంటే ఉష్ణోగ్రత కాలక్రమేణా పెరగడం జరిగింది. అంటే -10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి కాస్త ముందుకు వెళ్ళి మరింత ఉష్ణోగ్రత అనేది పెరగడం జరిగింది. ఈ ఉష్ణోగ్రత మార్పులతో పాటు ఆదిమానవుడు తన యొక్క శారీరక మార్పులతో పాటు మానసికంగా కూడా అభివృద్ధి సాధించాడు. అంటే ఇక్కడ మానవుడు విచక్షణ జ్ఞానాన్ని పొందాడు. విచక్షణ జ్ఞానాన్ని పొందడం అంటే ఆదిమానవుడు ప్రాచీన శిలాయుగంలో కనపడిన ప్రతి జంతువును కూడా చంపేసేవాడు. అయితే మధ్యశిలాయుగపు నాటికి తాను సాధించినటువంటి మానసిక అభివృద్ధి ద్వారా ప్రతి జంతువును చంపకూడదు, కనిపించిన ప్రతి జంతువును చంపకూడదు, అన్ని జంతువులను చంపాల్సిన అవసరం లేదు, కొన్నింటిని మాత్రమే వేటాడాలి, కొన్నింటిని తన యొక్క నిత్య జీవిత అవసరాల కోసం ఉపయోగించుకోవాలి అని తెలుసుకోవడం జరిగింది. అలా దీని క్రమంలోనే వచ్చిందే తొలిసారిగా మచ్చిక. అంటే మానవుడు కొన్ని జంతువులను మచ్చిక చేసుకోవడం జరిగింది. ఎలాంటి జంతువులు అంటే తాను మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు ఏదంటే కుక్క. మానవుడు మధ్యశిలాయుగంలో మచ్చిక చేసుకున్న తొలి జంతువు ఏదంటే కుక్క. కుక్కతో పాటు ఇంకా చాలా జంతువులను చేసుకున్నాడు. కుక్కతో పాటు నక్క, పంది, కోడి, ఎద్దు, గాడిద ఇలాంటివన్నీ కూడా ఈ మానవుడు పెంచుకోవడం జరిగిందనమాట. తర్వాత మానవుడు 2 బలమైన జంతువులను ఈ ఎద్దు, గాడిదలను ఎక్కువగా తన యొక్క అవసరాల కోసం ఉపయోగించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ వ్యవసాయాన్ని కూడా ప్రారంభించాడు. ఈ వ్యవసాయం ద్వారా మానవుడు సంచార జీవనం నుండి స్థిర జీవనం స్థాయికి చేరుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఆహారం కోసం ఎక్కడికో వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆహారం తానే ఎక్కడో చోట వ్యవసాయం ద్వారా అభివృద్ధి చేసుకుని ఒక జీవనాన్ని స్థిర జీవనంగా మార్చుకున్నాడు. అంటే తన యొక్క గుహలను, అంటే తన యొక్క స్థావరాలను, తన యొక్క ఇండ్లను సొంతంగా ఏర్పరచుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే ఈ క్రమంలోనే మానవుడు ఆవిష్కరించిన లేదా కనుగొన్న మరొక అద్భుతమైనటువంటి అంశం ఏదంటే నిప్పు. నిప్పు కనుగొనడం మానవ జీవితంలోనే ఒక అనూహ్యమైన మార్పు, అలాగే అభివృద్ధి చెందడానికి వచ్చినటువంటి మొట్టమొదటి మెట్టు అన్నమాట. అంటే 2 పగులురాళ్ల సహాయంతో మానవుడు ఒక జంతువును వేటాడే క్రమంలో ఒక బండరాతితో తనను కొట్టినప్పుడు అది తప్పించుకోక మరొక బండరాయికి తగిలి ఒక నిప్పురవ్వ రావడం జరిగింది. ఆ ద్వారా ఇక్కడ ఈ మానవుడు నిప్పును కనుగొనడం జరిగింది. 2 పగులురాళ్ల సహాయంతో మానవుడు ఈ నిప్పును కనుగొనడం జరిగింది. ఆ నిప్పును కనుగొన్న వ్యక్తి ఎవరంటే సెనాంథ్రోపాస్. ఇతను చైనాకు చెందినటువంటి వాడు అన్నమాట. చైనాకు చెందినటువంటి ఈ మధ్యశిలాయుగపు నాటి మానవుడు సెనాంథ్రోపాస్ నిప్పును కనుగొనడం జరిగింది.
ఈ విధంగా మానవ జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే నిప్పు ద్వారా ఏమైంది? నిప్పు ద్వారా వేడి వెలుతురు సాధించాడు. గుహలలో అంతవరకు అంధకారంలో బతికినటువంటి ఈ మానవుడు నిప్పుతో వేడిని వెలుతురు పొందాడు. పచ్చి మాంసం తిన్నటువంటి ఈ మానవుడు ఆనాటి నుండి ఆ మాంసాన్ని కాల్చుకొని వండుకొని తినడం ప్రారంభించాడు. ఈ విధంగా ఈ నిప్పుతో మానవుడు ఎన్నడూ లేని ఒక కొత్తదనాన్ని చూడడం జరిగిందనమాట. ఈ విధంగా స్థిర జీవనం మరియు మచ్చికతో పాటు ఇంకా ఏం చేశాడంటే ఈ మానవుడు వ్యవసాయం పశుపోషణ కూడా ప్రారంభించడం జరిగింది అనమాట. పశుపోషణ అంటే ఏంటి? ఈ జంతువులను పెంచాలన్నమాట. దీనికి గల ఆధారాలు మనకు అనంతపురంలోని పాల్వాయి ప్రాంతంలో లభించడం జరిగింది. అనంతపురంలోని పాల్వాయి ప్రాంతంలో బూడిద దిప్పలు విరివిగా లభించడం జరిగాయి. ఇవి ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నాటికి చెందినవని పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించడం జరిగిందనమాట. బూడిద దిప్పలు అంటే ఏమిటి? మానవుడు పెంచి పోషించినటువంటి జంతువుల ద్వారా వచ్చినటువంటి మలమూత్ర విసర్జనలే. అవి కుప్పలు తెప్పలుగా వేసినటువంటి ఈ దిబ్బలే ఈ యొక్క బూడిద దిబ్బలు అనమాట. ఇలా బూడిద దిబ్బలు కూడా పశుపోషణకు ఒక ఆధారం. అదేవిధంగా పశుపోషణతో పాటు ఇంకా ఏం చేశాడంటే ఇక్కడ మనము చిత్రలేఖనాన్ని గుర్తించుకోవాలి. చిత్రలేఖనం వెరీ వెరీ ఇంపార్టెంట్. మధ్యయుగము నాటి చిత్రలేఖనం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మధ్యశిలాయుగంలో చిత్రలేఖనం ద్వారా మానవుడు ఎన్నో రకాలైన అంశాలను మనకు తెలియజేయడం జరిగింది. అప్పటి వరకు తాను చూసిన, తాను చేసిన, తాను చంపిన జంతువుల గురించి అయితేనేమి, యుద్ధాల గురించి అయితేనేమి, పక్షుల గురించి అయితేనేమి, సంఘటనల గురించి అయితేనేమి తాను తన యొక్క చిత్రలేఖనం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఈ చిత్రలేఖనంలోనే మనకు లభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం ఎక్కడ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ముద్దనూరు మండలానికి చెందినటువంటి చింతకుంట అనే గ్రామంలో మనకు రాతి స్థావరాలు లభించాయి. అవి ఏంటంటే 10 రాతి స్థావరాలు లభించాయి. ఈ 10 రాతి స్థావరాల్లో కూడా మనకు చిత్రలేఖనానికి సంబంధించిన చాలా రకాలైన చిత్రాలు ఇక్కడ లభించాయి. ఎన్ని అంటే దాదాపు 200 వరకు మనకు ఈ చిత్రాలు రావడము జరిగింది. ఈ 200లో కూడా 190 ఎరుపు చిత్రాలు, అలాగే 10 తెలుపుకు సంబంధించినటువంటి చిత్రాలు అన్నమాట. సార్, ఇప్పుడు ఎరుపు తెలుపు అంటున్నాం కదా, ఇటువంటి రంగులు అప్పుడు ఎలా లభించాయి అంటే మనకు 2 రకాలైనటువంటి రంగురాళ్ళ సహాయంతో ఈ ఎరుపు మరియు తెలుపు రంగురాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పైన ఉన్నటువంటి గరుకుదనాన్ని తీసివేసి లోపల ఉన్నటువంటి మెత్తదనాన్ని జంతువుల యొక్క కొవ్వుతో కలిపి రంగులుగా మార్చి ఆనాడు లభించినట్టు ఒక వెదురు కుంచె సహాయంతో బ్రష్గా మార్చుకొని తన యొక్క చిత్రాలు అనేటువంటివి గీయడం జరిగింది. ఇలా 190 ఎరుపు మరియు 10 తెలుపు, దాదాపు చాలా వరకు ఎరుపు చిత్రాలు అన్ని కూడా జంతువులకు సంబంధించినటువంటివి, పక్షులకు సంబంధించిన దాదాపు తెలుపుకు సంబంధించినవి అన్నమాట. ఈ విధంగా 190 ఎరుపు మరియు 10 తెలుపు చిత్రాలు కలవు. ఈ ఎరుపు చిత్రాల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది. అది ఒకే రాతి పైన ఒకేసారి గీయబడినటువంటి చిత్రము ఏదంటే మోపురం గల ఎద్దు. దీన్నే ఎద్దుల ఆవుల గుంపు అని కూడా పిలవచ్చు. ఇది చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఇంకా వీటితో పాటు తాను చూసినటువంటి జంతువులు, జింక, పంది, సింహం ఇలాంటివన్నీ కూడా తాను చూసినటువంటి జంతువుల బొమ్మలు, అలాగే ఆనాడు తాను వేటాడిన క్రమము, ఇలాంటివన్నీ కూడా తన యొక్క చిత్రాల రూపంలో
పొందుపరచడం జరిగింది. అవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి ముద్దనూరు మండలంలో చింతకుంట అనేటువంటి గ్రామంలో మనకు 10 రాతి స్థావరాలు కూడా లభించడం జరిగింది అనమాట. ఇది చిత్రలేఖనానికి సంబంధించి. తర్వాత వీటికి గల ఆధారాలు ఎక్కడున్నాయి, వీటికి గల ఆధారాలు ఎక్కడన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. తర్వాత ఆధారాలతో పాటు మనకు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏది అంటే రాతి పరికరాలలో మార్పు. రాతి పరికరాలలో మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. ఎందుకోసం అంటే ఆనాడు అంటే ప్రాచీన శిలాయుగంలో ఆది మానవుడు పెద్ద పెద్ద బండరాళ్లను తను వేటాడడానికి, జంతువులను చంపడానికి ఉపయోగించాడని తెలుసుకున్నాం. అదేవిధంగా మధ్యశిలాయుగానికి వచ్చేసరికి తన యొక్క విచక్షణ జ్ఞానం పెరగడం వలన ఈ యొక్క విచక్షణ జ్ఞానం ఈ అభివృద్ధి ద్వారా ఈ పరికరాలలో కూడా మార్పు తీసుకురావడం జరిగిందనమాట. అంతవరకు ఉపయోగించినటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు చాలా వరకు తగ్గించేసి తన యొక్క పరిమాణంలో చాలా వరకు తగ్గించేసి దాని పదులను చాలా పెంచడం జరిగిందనమాట. దాదాపు చాలా వరకు తన యొక్క పరికరాలన్నీ కూడా ఇటువంటి ఆకారాలలో ఉండేవి. ఖచ్చితమైనటువంటి కొలతలతో తాను తన యొక్క పరికరాలలో మార్పు రావడం జరిగింది. ఈ పరికరాలన్నీ కూడా చాలా చిన్నవి అయిపోవడం వలన ఈ రాతి పరికరాలని సూక్ష్మ రాతి పరికరాలు అని పిలవడం జరిగింది. దీన్నే సూక్ష్మ రాతి యుగంగా పిలవచ్చు. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. సూక్ష్మ రాతి యుగం అని ఏ కాలాన్ని పిలుస్తారంటే మధ్యశిలాయుగాన్ని పిలవడం జరుగుతుంది అనమాట. తర్వాత చూసినట్లయితే ఈ సూక్ష్మరాతి యుగంలో చూసినటువంటి ఇతను సాధించినటువంటి అభివృద్ధి ద్వారా మనకు ఏ విషయం తెలుస్తుందంటే మానవుడు తన యొక్క అభివృద్ధిలో బీజం వేసిన యుగం ఏదైతే ఉందంటే అది మధ్యశిలాయుగమే. వీటన్నిటికీ సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఎక్కడ ఉన్నాయంటే మనకు నాంద్ర, ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నమాట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నాంద్ర అనేటువంటి ప్రాంతంలో చాలా వరకు ఈ సూక్ష్మరాతి పరికరాలన్నీ కూడా మనకు లభించడం జరిగింది. తర్వాత నవీన శిలాయుగం మూడవది మరియు ముఖ్యమైనది ఆఖరిది అయినటువంటిది నవీన శిలాయుగం. దీన్నే నియోలిథిక్ ఏజ్ అని పిలుస్తారు. దీని క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల వరకు కూడా ఉండేది. పేరులోనే ఉంది నవీన శిలాయుగం అంటే కొత్త రాతి పనిముట్లను అన్నిటినీ కూడా ఎక్కువగా ఉపయోగించినటువంటి యుగం ఏది అంటే నవీన శిలాయుగమే. కొత్త రాతి పనిముట్లను ఉపయోగించాలనేసి దీన్ని నవీన శిలాయుగం అని పిలుస్తారని చారిత్రకారులు చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఆవిష్కరించినటువంటి మరొక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే చక్రం కనుగొనడం. కుమ్మరి చక్రం ఎక్కడ కనుగొన్నారంటే నవీన శిలాయుగంలో కనుగొనడం జరిగిందనమాట. ఈ చక్రం కనుగొనడం ద్వారా మనిషి పెద్ద కుండలు మరియు చిన్న కుండలు కూడా తయారు చేయడం జరిగింది. ఈ పెద్ద కుండలు చిన్న కుండల ద్వారా ఏమి వారికి ఉపయోగం అంటే తాను మధ్యశిలాయుగంలో ఏదైతే ప్రారంభించాడో వ్యవసాయం, ఆ వ్యవసాయం ద్వారా తాను పండించినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో, ఆహార గింజలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కుండల్లో భద్రపరుచుకునేవాడు. భద్రపరుచుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత అతను వేరే విదేశాలకు కూడా పడవల సహాయంతో తరలించేవాడు. పడవల సహాయంతో తన యొక్క ఆహార గింజలని వేరొకరికి కూడా విదేశీ వ్యాపారాలు కూడా ప్రారంభించడం జరిగిందనమాట. అంటే మానవుడు ఒక సంచార జీవనాన్ని ప్రారంభించి స్థిర జీవనాన్ని తయారు చేసుకొని నేడు ఏం సాధించాడంటే ఆహార ఉత్పత్తిని సాధించాడు. ఒకనాడు ఆహారం కోసం వెతికినటువంటి ఈ యొక్క మానవుని ప్రయాణం నేడు ఆహార ఉత్పత్తి దశకు చేరుకోవడం జరిగింది. ఈ విధంగా మానవుడు ఈ ఆహార ఉత్పత్తితో పాటు వ్యాపారాన్ని కూడా తెలుసుకున్నాడు. విదేశీ మానవులకి ఈ తనకు మిగిలిపోయి తనకు ఎక్కువ అయిపోయి ఉన్నటువంటి ఈ ఆహారాన్ని కూడా తరలించి వ్యాపారం సాధించాడు. ఆనాడు ఉన్నటువంటి వ్యాపారం ఎలా ఉండేదంటే నేడు ద్రవ్య రూపంలో, కరెన్సీ రూపంలో ఉన్నటువంటి వ్యాపారం ఆనాడు ఉండేది కాదు. ఎలా అంటే తన దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, తనకు మిగిలిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి వేరొకరికి ఇచ్చేసి
తనకు లేనటువంటి వస్తువును వేరొక చోట నుంచి తెచ్చుకున్నాడు. దీన్ని ఏం చెప్తారంటే వస్తు మార్పిడి పద్ధతి. వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది ఉండేదన్నమాట. తర్వాత ఈ యొక్క ఆహార ఉత్పత్తి అనే దశకు రావడం జరిగింది. ఇప్పుడు మానవుడు ఈ చక్రంతో పాటు మరొక అంశం కూడా ఇక్కడ తయారు చేశాడు. ఏదంటే అది పత్తి పంటను పండించాడు. ఈ పత్తి పంటను పండించడం ద్వారా యాక్చువల్లీ నిజానికి మనకు మధ్యశిలాయుగంలోనే వ్యవసాయం అనేటువంటిది ప్రారంభమైంది. నాడు గోధుమ, బార్లీ ఇటువంటి కాయగింజలు, ధాన్యాలు అన్ని కూడా పండించినటువంటి మానవుడు నేడు నవీన శిలాయుగం వచ్చేసరికి పత్తి పంటను పండించాడు. పత్తి పంట తొలిసారిగా పండించిన యుగం ఏదంటే నవీన శిలాయుగమే. పత్తి పంట పండించడం ద్వారా పూర్తి స్థాయిలో వ్యవసాయంలో తాను అభివృద్ధి సాధించాడు. ఈ పత్తి పంటను పండించడంతో ఆనాటి మానవుడు తనకు తెలియకుండానే తన యొక్క భవిష్యత్ తరాలకు 3 శాస్త్రాలను పరిచయం చేయడం జరిగింది. ఏంటివంటే అవి పత్తి పంటను పండించడం ద్వారా తాను వృక్ష శాస్త్రాన్ని నేర్పించాడు. దూదిని వడకడం ద్వారా భౌతిక శాస్త్రాన్ని నేర్పించాడు. అలాగే వడికినటువంటి దూది ద్వారా దారం చేయడంలో రసాయన శాస్త్రాన్ని నేర్పించాడు. ఈ విధంగా తనకు తెలియకుండానే మానవుడు తన యొక్క భవిష్యత్ తరాలకు 3 రకాలైన అద్భుతమైన శాస్త్రాలను పరిచయం చేయడం జరిగింది. ఇలా ఈ యొక్క నవీన శిలాయుగంలో అన్ని కొత్త విధంగా కొత్త పనిముట్లు, అన్ని కొత్త పరికరాలు తాను ఆవిష్కరించడంతో ఈ యుగాన్ని నవీన శిలాయుగం అని కూడా పిలవడం జరిగింది అనమాట. తర్వాత దీనికి సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉన్నాయి అంటే ఎక్కడ ఉన్నాయి ఈ ఆధారాలు అంటే ఇది నెవేసా అనేటువంటి ప్రాంతంలో ఇది మహారాష్ట్రలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మహారాష్ట్రలో ఉన్నటువంటి నెవేసా అనే ప్రాంతంలో మనకు ఈ నవీన శిలాయుగానికి సంబంధించిన ఆధారాలు అన్ని కూడా లభించాయి. ఇది మనకు ఉన్నటువంటి సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు. తర్వాత ఇక్కడ మీకు 2 అంశాలు చెప్పాలి. చిత్రలేఖనం గురించి ఒకసారి మళ్ళీ మనం చూసినట్లయితే చిత్రలేఖనం కేవలం మనకు ఏది చెప్పుకున్నాం ఇంతకుముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాలోని ముద్దులూరు మండలంలో అంటే చింతకుంట గ్రామం గురించి మాత్రం చెప్పుకోవడం జరిగింది. వాటితో పాటు ఇంకా మనకు కొన్ని స్థావరాలు ఉన్నాయి. ఏంటి అంటే చిత్రలేఖనానికి సంబంధించిన స్థావరాలు మరికొన్ని ఉన్నాయి. అవి ఏంటివి అంటే మనకు ముఖ్యంగా వినుకొండ, సింగరాయకొండ, నాయుడుపల్లి, ఆదోని, నంది పహాడ్, కాలువబుగ్గ, శ్రీకాళహస్తి, రేణిగుంట, వెంబకండ్రిగ, బూదగని, బెనగల్, వేల్పుమడుగు, కేతారం, బల్లారం, అలాగే కావలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఈ 15 ప్రాంతాలు కూడా చిత్రలేఖనానికి సంబంధించి చాలా ముఖ్యమైనవి. ఏంటిదంటే అవి వినుకొండ, సింగరాయకొండ, నాయుడుపల్లి, ఆదోని, నంది పహాడ్, కాలువబుగ్గ, శ్రీకాళహస్తి, రేణిగుంట, వెంబకండ్రిగ, బూదగని, బెనగల్, వేల్పుమడుగు, కేతవరం, బల్లారం, కావలి ఈ 15 ప్రాంతాల్లో కూడా చిత్రలేఖనానికి సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా ఓవరాల్ గా చూసినట్లయితే మనకు ఈ సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు అనే ప్రాంతము ఈ పాఠము ముఖ్యంగా 3 యుగాల గురించి తెలుసుకోవడం జరిగింది. పాత రాతియుగము, మధ్య శిలాయుగము మరియు నవీన శిలాయుగం. వాటి గురించి అక్కడ ఏమేమి ఉన్నాయి, వాటి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అన్ని కూడా మనము చూడడం జరిగింది. ఓవరాల్ గా పాఠంలో చూసినట్లయితే మనం ఒకసారి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అతి ముఖ్యమైనవి మనకు లభించాయో ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా ముచ్చట్ల చింతమాను గవిగుహ, ముచ్చట్ల చింతమాను లేదా గవిగుహ, ఇది ఎక్కడ ఉంది అంటే కర్నూలు లేదా నంద్యాల. అలాగే చింతకుంట, ఇది వైఎస్ఆర్
కడప, తర్వాత పాల్వాయి, ఇది అనంతపురంలో ఉంది. అలాగే నాంద్ర, ఈ నాంద్ర మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే నెవేస, నెవేస మహారాష్ట్రలో కలదు. తర్వాత కామకూర్, ఇది ఎస్ఆర్ నెల్లూరు. ఇవి ముఖ్యమైనటువంటివి. ఎక్కడెక్కడ ఏమేమి లభించాయంటే ముచ్చట్ల చింతమాను గవి గుహలో ఏమి లభించాయంటే ఎముకలతో తయారు చేసిన పనిముట్లు లేదా పరికరాలు లభించాయి. చింతకుంటలు ఏం లభించాయంటే గుహ చిత్రాలు లభించాయి. పాల్వాయిలో ఏమి లభించాయంటే బూడిద దిబ్బలు లభించాయి. అలాగే నాంద్రాలో ఏం లభించాయి? నాంద్రాలో రాతి పనిముట్లు లభించాయి. అలాగే నెవేసాలో కొత్త రాతి పనిముట్లు లభించడం జరిగింది. అలాగే కామకూరులో రాతి గొడ్డలి లభించడం జరిగింది. లాస్ట్ చివరిది గుడియం, ఇది తమిళనాడులో ఉంది. ఇక్కడ ఏం లభించాయంటే మనకు ఇవి సూక్ష్మ రాతి పరికరాలు. ఎక్కడంటే ఆంధ్రాలో, ఇక్కడ రాతి పనిముట్లు లభించడం జరిగిందనమాట. ఈ విధంగా మనకు ఓవరాల్ గా పాఠంలో చూసినట్లయితే మనకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎటువంటి పురావస్తు ఆధారాలు లభించాయంటే మనకు ముచ్చట్ల చింతమాను గవి గుహలో ఎముకలతో తయారు చేసిన పరికరాలు లభించాయి. ఇది కర్నూలు మరియు నంద్యాల ఉమ్మడిగా కలదు. తర్వాత చింతకుంట గ్రామం, ఇది వైఎస్ఆర్ జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ గుహ చిత్రాలు లభించాయి. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం 200 చిత్రాలు లభించాయి అనేసి. అదేవిధంగా పాల్వాయి అనేటువంటి ప్రాంతం, ఇది అనంతపురంలో ఉంది. దీంట్లో బూడిద దిబ్బలు లభించాయి. అదేవిధంగా నాంద్ర అనేటువంటి ప్రాంతం, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. వీటిలో సూక్ష్మరాతి పరికరాలు లభించాయి. నెవేసాలో కొత్త రాతి పనిముట్లు లభించాయి. రెండింటికి చెప్పుకున్న మధ్య శిలాయుగంలో సంబంధించి సూక్ష్మరాతి పరికరాలు అనేసి, అదేవిధంగా నవీన శిలాయుగంలో కొత్త రాతి పరికరాలు అనేసి. కొత్త కామకూరు, ఇది నెల్లూరు జిల్లాలో ఉంది, రాతి గుడ్డలు లభించింది. అదేవిధంగా గుడియా అనే ప్రాంతంలో రాతి పనిముట్లు లభించాయి. ఇది మన యొక్క మొదటి పాఠ్యాంశమైనటువంటి సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు పూర్తిగా సమాచారం అందిందని ఆశిస్తున్నాను. మీరు వీటన్నిటి కూడా ఒకసారి చూసిన తర్వాత టెక్స్ట్ బుక్ చదవడం మర్చిపోద్దండి. టెక్స్ట్ బుక్ లోనే పూర్తి పాఠ్యాంశం మీకు లభిస్తుంది అన్నమాట.